ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణో వందే రమ్య జమాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య శిష్యం ఉడయవర్లిమహం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. తిరువజిదినాడియన్నం தென்குருகூர் மறுவினியவன் பொருநல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தானடியனையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் உரைவிலேன். பதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வழங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் சடகோபன் சந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திடும் சோலை மலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் ராமானுசம் மிக்கவிரே நிலையம் மையாமையன் வாழ்வினையும் ஓதும் குருவை அறிவோர் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருபியோ நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయిమొഴി దివ్య ప్రబంధం 7వ పదిలో 2వ దశకంలో 7వ పాసురంలో ఉత్తరార్ధంలో మనం ఉన్నాము. రేపు ఇంట్లో తిథి ఒకటి ఉన్న కారణంగా రేపు క్లాస్ ఉండదు. ఎల్లుండి వినాయక చవితి కాబట్టి కూడా క్లాస్ ఉండదు. రేపు వెళ్ళి తరగతులకి సెలవు. మళ్ళీ అవతల ఎల్లుండి కలుసుకుందాం. 7వ పాసురం. பால துன்பங்கள் இன்பங்கள் படைத்தாய் பற்றிலார் பற்று நின்னானே கால சக்கரத்தாய் கடல் இடம் கொண்ட கடல் வண்ணா கண்ணனே என்னும் செயல்கொள் தன் புனல் சூழ் திருவரங்கத்தாய் என்னும் என் தீர்த்தனே என்னும் போல மாமழை கண் பருமல் இருக்கும் என்னுடைய కోమళ ఉజుందే. ఇందులో మనం సగం వ్యాఖ్యానం చెప్పుకున్నాం. కాలచక్రతాయ్ దగ్గర నుంచి మనం చెప్పుకోవాలి. వ్యాఖ్యాన గ్రంథాల్లో 65వ పేజీ 2వ పేరా నుంచి చూడండి. అది ఉండానాலும் అదొరకు కాలం ఉండే అన్నా, అది కాలం అంతా కూడా నీ అధీనమయ్యి కదా ఉంది అనేటువంటి ఆ సందర్భంలో చెప్పుకుంటూ కాల చక్కరత కండ్రో ఆ కాలచక్రం అంతా కూడా నీ అధీనమయ్యే ఉంది కదా. కాలం అంతా భగవద్ అధీనం. ఎంత విచిత్రంగా మారిపోతూ ఉంటుందో కాలంలో జరిగేటువంటి మార్పులు మనం జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం. ఎంత బలమైనదో. రామచంద్రుడు అంతటి వాడు లక్ష్మణునికి తన పరిస్థితిని చెప్తున్నప్పుడు కాలానికి వంచవలసినదే కదా లక్ష్మణ అని చెప్పినటువంటి మాటలు మనకి ఇక్కడ గుర్తుకొస్తాయి అన్నమాట. ఎందుకంటే కాలం భగవద్ అధీనంగా నడుస్తోంది అని. ఆశ్రిత కాగప్పగలై ఇరవాక్కిండ్రవన్రో అని అంటే ఆశ్రితుల కోసం పగటినే రాత్రిగా మార్చింది కాలము. ఆ కాలంలో చక్రం మార్చేసింది ఈ పగటిని రాత్రిగా. ఇది సుప్రసిద్ధంగా మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాము. పగటిని రాత్రిగా మార్చడము అని అంటే సైంధవ పదార్థము చక్రాన్ని అడ్డు పెట్టినప్పుడు
చీకటి ఎలా వ్యాపించింది అనేటువంటి వృత్తాంతాన్ని మనం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అండ్రిక్కే ప్రతిబంధకముండే ఎన్నెల్. ఏమండి దానికి ఆయనకి ఏమన్నా ప్రతిబంధకం ఉంటుందా? ప్రతిబంధత్తుకు మృత్యువాన తిరువాళి ఎండ్రో ధరిత్తిరెక్కిరదు. అబ్బా, ఆ మాట చూడండి. ప్రతిబంధానికే మృత్యువుటండి ఈ సుదర్శన చక్రం. అంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఇంకా ఎదురు అనేటువంటిది ఉండదు అని చెప్పడం చాలా అందమైన వాక్యంగా చెప్పారు నంబెళ్ళయ్య గారు. ప్రతిబంధత్తుకు మృత్యువాన తిరువాళి ఎండ్రో ధరిత్తెక్కరదు. మృత్యు సదృశమైన ఈ చక్రాయుధాన్ని చేతిలో ధరించినటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. పరికరం ఉండానాలు నాన్ దూరస్థ నానన్రో. ఇప్పుడు ప్రతిబంధకాలున్నా తొలగించగలిగినటువంటి ఆయుధాన్ని పట్టుకున్నవాడు పరమాత్మ. మరేమో పరికరం ఉండానాలు నన్ను దూరస్థనండ్రు. చేతిలో ఆ ఆయుధం ఉండగా నేను దూరంగా ఉన్నాను అనిపిస్తోందా? అంటే నీకు అసాధ్యమైంది ఉందా? ఎక్కడున్నా నా శత్రువులను నువ్వు పోగొట్టగలవు కదా. వెన్న ఉండాదే కడలిడం కొన్న కడల్ వన్న. పరికరాలు ఉంటే మాత్రం నేను రావద్దేమిటయ్యా అంటావేమో. నీకేమిటయ్యా, ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి నీ పని పూర్తి చేసుకోగలవు. ఎలాగ తెలుసు మీకు? కడల్ ఇడం కొండ కడల్ వన్న. పాల సముద్రంలో శయనించినటువంటి స్వామి అంటే నువ్వు ఎక్కడక్క వస్తే అక్కడికే రాగలవు అని చెప్పడం. వ్యాఖ్యానంలో 66వ పేజీ. నీ ఎంగళై కాలం పార్తండ్రో. నువ్వు ఆ అవసరం కోసం చూస్తూ ఉంటావు. కిట్టక్కిడక్కిరదు, అందుకోసమే దగ్గరికి వచ్చి ఉన్నావు. ஒரு கடலிலே சாயந்தாப்போலே అనిత్తాగా తిరుప్పార్కడలే శాలందియ ఇలయ్యో. చాలా బాగుంటది ఈ మాట. ఒక సముద్రం ముందు ఇంకొక సముద్రం శయనించినట్లుగా అన్న ఈ మాటని మనం రామాయణంలో కూడా రామచంద్రుడు సముద్రం ఒడ్డున శరణాగతి చేయడానికి శయనించి ఉన్నప్పుడు ఈ పదాన్ని అక్కడ కూడా మనకి ఉపయోగించారు. సముద్రం ముందు సముద్రం శయనించిందా అన్నట్లుగా. అది నీల సముద్రము, ఈయన నీలమేఘ శ్యామల వర్ణమైనటువంటి దేహకాంతి కలిగినటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. ఆనాలంగే వరలాగాదో ఎన్న அவ்வலை அலை கேட்ட மாட்டாத இடையர்க்கும் இடைச்சிகளுக்கும் ஆக கிருஷ்ணனாய் வந்து அவனோ ఉదవిత్తలయ్యో ఎంగిరాళ్ళ. ఆ వేళ నువ్వు అవతారాల కంట ఎంతో అద్భుతమైనటువంటి శ్రీకృష్ణావతారంలో మధురా నగరికి వచ్చి ఏమయ్యా ఆ వేళ అంటే ఎక్కడికంటే అక్కడికి రాగల సామర్థ్యం ఉంది నీకు. రావద్దా అని అడక్కు. నువ్వెందుకు రాలేవు అనుకున్నావు అంటే పాలకడలకైనా వెడతావు, మధురా నగరికైనా వస్తావు, నా మనస్సులోకైనా రాగలుగుతావు, నా కళ్ళ ముందుకైనా రాగలుగుతావు. కన్ననే ఎన్నం నాగపర్యంకముత్సృజ్య హ్యాగతో మధురాంపురీం ఎన్న. ఆ నాగపర్యంకాన్ని పాల్కడలలో ఉన్నటువంటి శేషశయ్యని వదిలిపెట్టేసి మధురాపురికి వచ్చావు అని భాగవతంలో విష్ణు పురాణాల్లో చెప్పినట్లుగా ఎండ్రు అక్కిడై విట్టు ఇడయిలే వందు ఉదవిత్తిలయ్యో. ఆ ప్రదేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చి అలంకరించిన స్వామి ఇవాళ నువ్వు రాలేదు అంటే ఇదంతా నేను చేసుకున్న పాపం అయ్యా, అంతకంటే ఏముంది. అది తప్పిరేయన్న అవు అవతారం పరత్వం ఎన్నం పడియండ్రో కోయిలలే వందు సాయందరుళిత్తు. కోయిల్ అనగానే శ్రీరంగనాథుని యొక్క శ్రీరంగం దివ్యస్థలాన్ని మనం చెప్పుకోవాలి అని చెప్పుకున్నాం కదా. అవతారాలన్నిటికీ మూలకందమైనటువంటి శ్రీరంగనాథ అవతారంలో అర్చామూర్తిగా శ్రీరంగంలో వేంచేసి ఉన్నవే నువ్వు. జలాన్మత్యావివన్రో జలచల సత్వంగళ్ జలతై పిరందు ధరిక్కిలన్రో. ఏమయ్యా, జలాలు లేకుండా జలచరాలు అంటే చేపలు నీరు లేకుండా ఎలా బ్రతకలేవో అలాగే నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంతకంటే నీకు తేలికగా అర్థమయ్యేలాగా ఉదాహరణ అనేది వేరొకటి లేదు. ఇవడం మైపిరందు దరికవల్లవదు. ఈవిడ నువ్వు లేకపోతే ఈ శరీరాన్ని
అంటే రంగనాథుడికి దూరమై ఆళ్వార్ నాయిక ప్రాణాలు ధరించి ఉండలేదు అన్న విషయాన్ని స్పష్టం చేయడం అన్నమాట. ఇలాంటి అమ్మాయికి అవ్వూరిలే వర్తిక్కర ఉమక్కొప్పోరుమో. ఏమయ్యా, అక్కడే ఉన్నావు కదా, ఒక్కసారి వచ్చి కనిపించి ఆవిడ దుఃఖాన్ని నువ్వు తీర్చొచ్చు కదా. ఇవళకు ముఖం కట్టాదు విడం ఎంతీర్తనే ఎన్నం. ఇలాంటి పిల్లకి నువ్వు దర్శనం ఇవ్వకపోవడం ఇదంతా అన్యాయం అయ్యా. ఎవరైనా మనం కావాలి కావాలి అనుకున్న వాళ్ళకి మనం కనపడకపోవడం చాలా అన్యాయం. ఇది మనకు కూడా పాఠం అండి. మనం వస్తే బాబోయ్ వీళ్ళు ఎక్కడొచ్చారా అని బాధపడే వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకపోయినా పర్వాలేదు. మీరు రావాలి 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 అని మన ప్రేమగా పిలిచే వాళ్ళ ఇళ్ళకి తప్పకుండా వెళ్ళాలి. వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి. ఇది కూడా ఒక చక్కటి సందేశంగా మనకి చెప్తున్నారన్నమాట. ఎంతేత్తనే ఎన్నం நீ அபேட்சித்தாலும் உன்னை ஒழிய எனக்கு చెల్లాదపడి పన్నినవనే ఎన్నుదల్. తీర్థనే, తీర్థుడు అంటే పవిత్రుడు అని అర్థం. తీర్థాలు అంటే పవిత్ర క్షేత్రాలు అని అర్థం అండి. జలాలు అని ఒక అర్థం కూడా ఉంది. ఇక్కడ పవిత్రత అంటే ఇక్కడ ఆయన యొక్క సౌలభ్యము, పవిత్రత కూడా చెప్పి, నువ్వు నన్ను పట్టించుకుపోయినా కూడా, పట్టించుకోకుండా ఉన్నా కూడా నీవు లేకపోతే నేను ఉండలేను అనేంత స్థితిలోకి నేను వచ్చేసాను. ఇతరులతో నేను కలవలేనంత పవిత్రత నాకు వచ్చింది. అంటే నీతోటే కలిసి ఉండడమే నా జీవితానికి పవిత్రత అనేంత స్థితిని నా మనస్సుకు నువ్వు కల్పించావు. అందుకని తీర్థనే. తీర్థం అంటే మామూలుగా స్నానం చేసేది కదండి, ములిగేది కదండి. అంటే అలా చూసుకున్నా నేను అవగాహన చేసి ములిగే తీర్థానివి నువ్వే. ఈ రెండు అర్థాలు. పవిత్రుడా అన్న అర్థమైనా నాకు నువ్వు తప్ప వేరే పవిత్రుడు లేడు. అవగాహన చేయాలి, ములగాలి, స్నానం చేయాలి అన్న నీ కళ్యాణ గుణాల యందే నేను అవగాహన చేస్తాను తప్ప రెండవ దాని యందు నా మనస్సు సంచరించదు అని చెప్పడం అన్నమాట. புறம் உள்ளாரோடு పొరుందాదపడియాన శుద్ధి యోగత్తై చొల్లుదల్. మిగిలిన వాళ్లతోటి ఏ మాత్రము గడపలేని ఒక స్థితి, ఆ పవిత్రత నీ సన్నిధిలోనే నాకు లభిస్తోంది, నీ పాద సేవనంలోనే నాకు లభిస్తోంది. నా ఇజందాడుంతురై ఎన్నుదల్. నేను ఆడేటువంటి రేవు శ్రీరంగమే. చాలా చక్కటి మాట అండి, చిన్న మాట గాని. నా ఇజందాడుం తురై, తురై అంటే రేవండి. నేను విహరించే దివ్య తీర్థము శ్రీరంగమే. చాలా అద్భుతమైన పదం అండి. అందువల్లంటే జీవుడికి శ్రీరంగాన్ని మించినటువంటి పుణ్యక్షేత్ర దర్శనము వేరొకటి లేదు. అక్కడ ఉండేటువంటి ఆ తీర్థము, ఆ ఊరిలో విహరించడమే ఒక రోజు చదువుతున్నాం కదండి రంగనాథ స్తోత్రంలో, రథ్యాసునాం అన్యతమో భవేయం. నీ ఊరిలో తిరిగే కుక్కలలో ఒకణ్ణి అయినా చాలా వీధుల్లో, ఆ శ్రీరంగ క్షేత్ర వీధుల్లో తిరిగితే చాలు. అలాంటిది అక్కడికి వెళ్ళి మనం సేవించుకుని అక్కడ కైంకర్యం చేసుకుని, మా పుల్లారావు గారు లాంటి వాళ్ళందరూ ఎంత ధన్యులో అని రోజు అనిపిస్తుందండి. ఎంత అదృష్టవంతులు అక్కడికి వెళ్ళి ఆ కైంకర్యాన్ని అంతటినీ చేసుకోవడము అనేటువంటిది అన్నమాట. కోలం మిథ్యాది, కోలం దర్శనీయమాయ్ పరంద్ శ్రమహరమాన కన్నీరు మల్గయిరా నిన్నాళ్. ఈవిడ కళ్ళ నిండా నీళ్లు. అది అందమైన వాళ్ళు ఏం చేసినా అందంగానే ఉంటుందని ఒక సామెత ఉందండి. అది వాళ్ళు పట్టు వస్త్రాలే కట్టుకోక్కర్లేదండి, మామూలుది కట్టినా కూడా. కాళిదాసు చెప్తాడండి మన శాకుంతలం అనేటువంటి దాంట్లో, సరసిజమను విద్ధం అనేటువంటి ఒక అందమైనటువంటి శ్లోకంలో, కిమివహి మధురాణం మండనం నాకృతీనం. అసలంటూ అందం ఉంటే ఏది ధరిస్తే అది వాళ్ళకి అందంగానే ఉంటుంది. ఓ గాజు వేసుకుంటే అందం, ఓ పువ్వు పెట్టుకుంటే అందం, ఓ బొట్టు పెట్టుకుంటే, వేరే అలంకారాలని వేరే అక్కర్లేదు. ఏదైతే అదే అందంగా ఉంటుంది. అంటే అందము అంటే ఇక్కడ ఒక ఆ ఒక అమరిక అని అర్థం అండి. ఇక్కడ అర్థం ఒక అమరిక, ఒక తీరు తెన్ను అంటామే. ఒక బట్ట కట్టుకున్నా పెట్టుకున్నా కొంతమంది చూడండి ఎంతో కుదురుగా కనిపిస్తూ ఉంటారు. అది అందం అంటే.
అంతేగాని అందం అంటే లోకల్లో మనం అనుకునేటువంటి రంగులో ఎంతెంత కళ్ళు ముక్కు ఉండాలనో అవి కాదండి. పొందికగా ఉండడమే అందము అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈవిడికి కళ్ళల్లో నీరు వచ్చిందండి. కళ్ళల్లో నీరు వస్తే ఆవిడ మనకి చంటి పిల్లల్నే ఉదాహరణగా తీసుకోండి. గొల్లుమని ఏడుస్తూ ఇలా చూస్తూ ఉంటారు. ఆ నీలి నీలి కళ్ళలుగా ఉంటాయి. ఆ కళ్ళల్లోంచి చిన్న చిన్న బిందువులు అలా పడుతూ ఉంటే ఓరిని ఎంత ముద్దొస్తున్నావురా అని వాళ్ళు మనం ఎలా అయితే ముద్దు పెట్టుకుంటామో అలాగంటే ఏడుస్తుంటే ముద్దేమిటండి, ఏడుస్తుంటే ఇంకా ముద్దొస్తారు, ఆవలిస్తుంటే ఇంకా ముద్దొస్తూ ఉంటారు, కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటే ఇంకా ముద్దొస్తూ ఉంటారు. ఆ సహజమైనటువంటి సౌందర్యం అన్నమాట. ఇంత అందం గల ఈ అమ్మాయి శ్రమహరమాన కన్న నిర్మల్ గైరానన్నాள் கண்ணும் கண்ணும் నిరుమగవడుగు కాటిల్లెరిత్త నిలావావదే. ఇదంతా కూడా అడవిగాచిన వెన్నెలైపోయింది అన్నారండి ఇక్కడ నమ్మిళ్ళయ్య గారు. మా అమ్మాయి సౌందర్యం అంతా కూడా అడవిగాచిన వెన్నెలైంది అని. ఈ మధ్య కాలంలో ఒక ఏడాది క్రితం అనుకుంటాను మన సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అడవిగాచిన వెన్నెల అంటే వేస్ట్ అనే అర్థంలో మీరు మాట్లాడుతున్నారు. అడవిగాచిన వెన్నెల కూడా వేస్ట్ కాదండి. అక్కడ ఉండేటువంటి ఆ జంతుజాలం గాని, ఆ పశువులు గాని, పక్షులు గాని, కీటకాలు గాని, ఆ చెట్లు గాని ఆ వెన్నెలను ఎంత ఆస్వాదిస్తాయో అవి ఆనందపడతాయి. కాబట్టి వెన్నెల ఎక్కడ కాచినా ఆనందానుభవమే అని ఒక అందమైనటువంటి అర్థాన్ని చెప్పడం గుర్తుకు వచ్చింది అన్నమాట. ఈ కన్ను నీరుకు సాధనానుష్ఠానத்தை பண்ணி పలవేళయిలే ఈ చెప్పదే. ఈవిడ కలయికలోనే కాస్త దూరం అయితే భరించలేని ఆవిడ నువ్వు ఇలా దూరం అయితే మా అమ్మాయి భరించగలదు అని ఎలా అనుకుంటున్నావు స్వామి అంటే ఎప్పుడు ఏమో ఈవిడ దయ కలిగితే చాలు, ఈవిడ దగ్గరకు వస్తే చాలు అనుకునే నువ్వు ఇవాళ ఈవిడని ఎలా దూరంగా పెట్టగలుగుతున్నావు, నువ్వు ఎందుకు ఈవిడికి దూరంగా ఉన్నావు అని. అంటే పెరుమాళ్ళు మన కోసం కూడా ఎంత తహతహలాడుతూ ఉంటారో అలాంటి పెరుమాళ్ళు కనపడకపోవడం మన పాపమే తప్ప అంతకంటే ఏమీ లేదు అని తల్లి మాట్లాడిన మాటల్లాగా చెప్పడం అన్నమాట. ఎన్నుడై కోమళ కొరిందే కలక్కపరోధం అర్ధవత్తయుడయ్యవள் పిరియ పొరుక్కుమో. దగ్గరికి తీసుకున్నప్పుడు కొంచెం దూరం అయితేనే తాళలేని ఆవిడ ఎక్కడో దూరంగా పెడితే భరించగలదా? ఇది నంబిళ్ళయ్య గారి సులభ వ్యాఖ్యానానికి ఉదాహరణ వాక్యం అండి. చూడండి, ఇది కలక్క పొరాద మార్ధవత్తయుడయ్యవள் కాస్త దూరమైతేనే భరించలేని సౌకుమార్యం కలిగినటువంటి ఆళ్వార్నాయకి పిరియ పొరుక్కుమో, పూర్తిగా నువ్వు దూరం పెట్టేస్తే ఆవిడ భరించి ఉండగలదా? దశై మురిగినాల్ వైద్యర్ కణ్ముగ పారాదా పోలే. అంతా అయిపోయిన తర్వాత రోగి మామూలుగా ఉన్నాడు అనుకోండి, డాక్టర్స్ వస్తూ ఉంటారు, చూస్తుంటారు, పరిస్థితి అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆయన ఒకసారి చూసి అందరికేసి ఇలా చూసి పక్కకి తప్పుకుంటాడు అనుకోండి. అలా తప్పుకున్నప్పుడు ఎవరితోటి మాట్లాడక్కర్లేదు అని అర్థంట. ఎలా చెప్పారో, ఏ ఉదాహరణ చెప్పారో చూడండి. అంటే అంతా అయిపోయింది అని చెప్పడం అన్నమాట. ఇదిగో అలాంటి స్థితి వచ్చింది మా అమ్మాయికి. ఇప్పుడు నీతో కూడా మొరపెట్టుకునేలాంటి అవకాశం లేకుండా అసలు ప్రాణాలు ఉన్నాయా లేవా అన్నంత బాధగా. ఎలా రాశారు, దశై మురిగిన, దశ అంటే చేతులు దాటిపోయిన తరువాత వైద్యర్ కణ్ముఖం బారాదా పోలే. ఇంకా వైద్యులు ఏదో పెదవి విరిచేసి పక్కకి వెళ్ళిపోయినట్లుగా. అంటే వేరే చెప్పక్కర్లేదు, డాక్టర్ గారు అని మనం ఎంత అరిచినా కూడా ఆయన ఇంకా మాట్లాడరు. ఆ మౌనాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. మరళ్ళ అవస్థయే కண்டு తళరెందు పెరే పెరుమాళ్ ముఖం పారాదే వార్తై సొరిగిరాళ్ ఎన్న అరుళిచ్చయ్యుమవర్. అదే అన్నమాట. అది తల్లి అలా ఆలోచిస్తోందిట, భగవంతునితో మొరపెట్టుకోవడం కూడా మానేసిందిట. మనం చేతులు దాటిన వారి పరిస్థితి గురించి, డాక్టర్ని గురించి ఎలాగ కంగారు పడమో
ఎలా మొరపెట్టుకోమో, అంటే అంతా అయిపోయిందనే భావం మనస్సుకి ఎలా పడుతుందో, అలాగే ఇక్కడ ఆళ్వారు నాయక పరిస్థితి చేతులు జారిపోతోంది అని తాయిమారవస్థలో ఉన్న తల్లి భగవంతుడికి కూడా ఇంకా చెప్పడం మానేసింది. అంటే ఏం లేదండి, ఆశ వదిలేసుకుంటోంది అని అర్థం. కానీ పెరుమాళ్ళ కటాక్షం ఉంటే అయిపోయింది అనుకున్న వాళ్ళు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తారండి, ఒక నవ్వు నవ్వుతారండి, ఆ పలకరింపు చేస్తారండి. మనకి జీవితాల్లో ఎన్ని అనుభవాలు ఉన్నాయండి అలాంటివి. పెరుమాళ్ళ అనుగ్రహం ఉండాలే గాని పోయిన ప్రాణాలు తప్పు తీసుకెళ్ళాను అనుకుంటాడేమో ఏమో, మళ్ళీ ఆయన అందులో పడేసి వెళ్ళిపోతాడు అనుకుంటా. మళ్ళీ వాళ్ళు ఒకసారి లేచి చూసి పలకరించి మాట్లాడి మనకి చేస్తారు. అంత భావాన్ని ఇక్కడ చెప్తారు అన్నమాట. ఏమిటది? மகள் அவஸ்தை கண்டு தளரந்து பெரிய பெருமாள் ముఖం పారాదే వార్తై సొల్లుగిరాள் ఎందరళి చేయవారు. ఇంకా ఆయన చూడడం మానేసింట తాయిమారు అవస్థలో. ఏమిటి ఇంకా అయిపోయింది మా అమ్మాయి పని, ఇంత బాధపడిపోతోంది. కొలుందు ఉపగ్నం తెట్టమానడవిలే తరయిలే పడర విడువదే. అది ఆ ఏదైనా సరే ఒక తీగ పాకింది అనుకోండి, దానికి ఉపగ్నం అంటారు. అంటే ఒక కర్ర పాతుతారు. కర్ర పాతి నేల మీద పడిన తీగని ఆ కర్ర చుట్టూ పైకి చుడితే అలా అలా అలాగా వెళ్ళి ఆ పందిరికి పాపుకుంటుంది. అది సకాలంలో దానిని గనక పాకిస్తే చక్కగా విస్తరిస్తుంది అని. ఉపగ్నం, ఉపగ్నం అంటే ఆధారభూతమైన కర్ర, ఒక పందిరి ఎక్కించడానికి ఆధారభూతమైన కర్ర. తేట్టమాన అడవిలే తరయిలే పడర విడువదే. అలాంటప్పుడు విడిచేస్తారా? అది సంయోగ సులభం వయం இப்பாட்டில் ஒரு தலை இக்கட்டின்றிக்கே இருக்கும் இதுக்கு கருத்து. అది పది సంయోగ సులభం అనేటువంటిది. సీతమ్మ అనసూయ దగ్గర వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు చిత్రకూటంలో, మీరు చిత్రకూటం వెడితే చూడండి, ఒక పెద్ద ఆవిడగా అనసూయాదేవి గారు అలాగ కొంగు కప్పుకుని అలా ఉంటే సీతమ్మ ముందు ఇలా మాట్లాడుతున్నట్టుగా రెండు విగ్రహాలను చాలా అందంగా పెడతారు చిత్రకూటంలో. చాలా బాగుంటుంది ఆ సన్నిధి. అక్కడ ఏమిటంటే అనసూయ అడుగుతుంది అనమాట, అమ్మ ఏంటి రామచంద్రుడు వచ్చాట, శివధనస్సును భంగం చేశాట, అలాంటి వాడికే ఇస్తానన్నట్టు మీ నాన్నగారు, అలా ఎందుకు నీ పెళ్ళి, ఏంటమ్మా కబుర్లు అని ఆవిడ ఇలా అడుగుతూ ఉంటుంది అనమాట పెద్ద ఆవిడ. ఈవిడ చిలుక వాక్యాలతోటి, చిలుక శబ్దంతో అంటారు అక్కడ పాసురాల్లో. అంటే అవునండి మా నాన్న అలా అన్నాడండి, నిజమేనండి అనేట కొంచెం 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 చెప్పనా వద్దా అని సిగ్గుపడిపోతున్నట్లుగా చెప్పేటువంటి ఒక అందమైన సందర్భంలో అక్కడ అతి సంయోగ సులభం వయహ. మరేమో నేను ఇంకా పెద్ద పిల్లని అయిపోతున్నాను కదండి, ఎవరికైనా ఒక అయ్య చేతిలో పెట్టాలి కదండి, అందుకోసం మా నాన్న పాపం అని చెప్తోందిట. ఈవిడికి విషయం తెలుసు, ఈ అమ్మాయి చెప్పే పద్ధతి ముద్దుగా ఉందిట. బా చిలుక పలుకుల్లాగా ఎంత బాగా చెప్తున్నావు అంది అని. ఒక వయస్సు వచ్చినప్పుడు ఒక అయ్య చేతికి ఇయ్యగా అవును కాదే, ఎంత గుండెపై ఆడించుకున్న కూతురే అయినా గుండె కుంపటి ఎంచు నిలిచిపోదే. అంటే ఎంత గుండెల మీద పెట్టుకుని ఆహా ఓహో మా అమ్మాయి అని పెంచినా వయస్సు వచ్చినప్పుడు ఒక అయ్య చేతిలో పెట్టకపోతే గుండెల మీద కుంపటైపోతుంది అదే పిల్ల. ఇంతకు ముందు ఆనందాన్ని ఇచ్చిన ఆ పాదాలే ఇవాళ కుంపటిలా సెగనిస్తాయి. ఎందుకని సకాలంలో అదే సరిగ్గా శ్లోకం అన్నమాట. పతి సంయోగ సులభం. భర్తని పొందడానికి ఈడైనటువంటి పిల్లని గనక ఒక అయ్య చేతిలో పెట్టకపోతే అని మా నాన్నగారు ఎంతో బెంగ పెట్టుకున్నారండి. ఆ వయస్సు వస్తే భర్తతో కూర్చాలి అని. అలాగే ఈ తీగకి ఒక ఉపగ్నాన్ని, ఒక ఆధారాన్ని పెట్టాలి. అప్పుడు ఈ తీగ వెళ్ళి ఆ కర్ర చుట్టూ చుట్టుకుని పందిరి మీదకి వెడుతుంది అని చెప్పిన చోట ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ పాసురంలో ஒரு తలై కట్టు ఇంద్రిక్కే, తలై కట్టు క్రియాపదం లేదు. ఆ పాసుర నిర్మాణంలో క్రియాపదం లేదు. ఇది గ్రామటికల్ గా చిన్న పాయింట్ చెప్పారు శ్రద్ధగా చదువుకునే వాళ్ళ కోసం. ఎందుకు లేదు? అది మనం మాట్లాడేటప్పుడు చూడండి,
ఇంకా చెప్పలేమన్నప్పుడు సగం వాక్యం మాట్లాడి క్రియాపదాలు వదిలేస్తాం. ఏమండి ఏమెందుకండి ఇంతలా ఎందుకు జరిగిందండి అని అడుగుతారనుకోండి, అప్పుడు అంతలో అంతలో ఏమైందో ఇంక చెప్పరు. అంటే ఆ దుఃఖం వల్ల ఆ క్రియాపదాలు రావన్నమాట. ఇంకా చెప్పక్కర్లేదు, అవి మీకు అర్థమైపోవాలి అని అర్థం. వాటి నోటితోటే అనక్కర్లేదు అని. అలాగా ఆళ్వారు నాయకు గురించి తల్లిట అంత బెంగ పెట్టేసుకుంటోందట. ఇరుక్కుం ఇరుక్కు కరుత్తు. ఆవిడ స్థితి కూడా అదే పరిస్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి, మా అమ్మాయి ఇలా అయిపోతోంది అని మొత్తం వాక్యం మాట్లాడలేని స్థితిలో తాయిమార్ అవస్థలో ఈ శ్లోకం నడిచింది అని చెప్పడం అన్నమాట. పరిహరక్కుం మెల్లై కజిందాள் நாம் இவருக்கு சொல்லுவதன் என்று தன்னிலே நோவு படுகிறாள் எண்ணும் వంగి పురత్తు నంబి పణిక్కుం. ఇక్కడట వంగిపురత్తు నంబి అనే మహానుభావులు ఈ పాసురానికి వ్యాఖ్యానం చెప్పేటప్పుడు స్వామికి ఏ విషయం చెప్పకుండా తనలో తనే తన్నిలే నోవు పడిగిరారు. ఏమిటో అలా అయిపోయి చిట్ట చివరికి ఎవరేం చేసినా అని ఆగిపోయింట తల్లి. అంటే ప్రయోజనం లేకపోయింది అన్న మాటని ఆ చెప్పవలసిన మాటలో మింగేసింది అని బాధని మనస్సులో తన్నిలే నోవు పడిగిరారు, తనలోనే బాధని మింగుకున్నటువంటి పరిస్థితిగా చెప్పారు అనేటువంటిది. ఇది ఈ పాసురాలన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తుంది అసలు ఎంత సహజత్వము. మాటల లోకంలో పరిస్థితి మనం ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు, దుఃఖాన్ని ఆవిష్కరించేటప్పుడు, ఏదైనా సరే ఒక భావాన్ని ఆవిష్కరించేటప్పుడు ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు, పదప్రయోగాలు ఎలా ఉంటాయి, క్రియాపదాలు లేకుండా ఎలా ఉంటాయి. అది అలవాటుగా అయిపోతే ఇంక వేరే విషయం అనుకోండి. అలా చమత్కారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పుకున్నాం. అలా కాదు ఇక్కడ. బాధతోటి దాన్ని పూర్తి చేయలేకపోవడం అనేటువంటి ఒక సహజమైన వ్యాఖ్యానాన్ని నంబిళ్ళయ్య గారు ఈ 7వ పాసురంలో మనకి అందించారు. பால துன்பங்கள் இன்பங்கள் படைத்தாய் பற்றிலார் பற்ற நின்னானே கால செக்கரத்தாய் கடல் இடங்கொண்டா கடல் வண்ணா கண்ணனே என்னும் செயல்கொள்தல் புனல் சூழ் திருவரங்கத்தாய் என்னும் என் தீர்த்தனே என்னும் போல மாமழை கண் பனிகள் பனிமல்க இருக்கும் என்னுடைய கோமள கொழுந்தே. எந்த பாசுரம்? கொழுந்த வானவர்கட்கு என்னும் కొన్నేంది కొనిరై కాత్తవన్ ఎన్నుం. ఈ మాటల్లో మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకుంటున్నాం. ఇలా చేస్తావా అంది, ఇలా కొండనెత్తావా అంది. అంటే మొదటి భాగం కూతురు మాట, రెండవ భాగం తల్లి మాటగా పాసుర నిర్మాణాన్ని చేశారు అన్నమాట. ఎలాగా? కొరిందవానవర్గట్కు ఎన్నుం குன்றேன்றி கோனரை காத்தவன் என்னும் அஜம் தொழும் ஆவியனல எவ்வுயிர்க்கும் அஞ்சன வண்ணனே என்னும் எழுந்து மேல் நோக்கி இமைப்பிழல் இருக்கும் எங்கனே நோக்குவேன் என்னும் செழுந்தடம் புனல் சூழ் திருவரங்கத்தாய் என் செய்கேன் என் திருமகட்கே. ఎన్ తిరుమగట్టే. మా లక్ష్మీదేవితో సమానురాలైన మా అమ్మాయి. ఆళ్వారి నాయిక యొక్క భావాల్ని ఎప్పుడు సీతమ్మతో పోలుస్తున్నారు కదండి నమ్మిళ్ళయ్య గారు కూడా వ్యాఖ్యానాల్లో. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భావ ప్రకటన చేసినా లక్ష్మీదేవితో పోల్చడం అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. అందుకని తిరుమగట్టే అన్నారు. తిరు అనేది ఎక్కడొచ్చినా లక్ష్మి, స్త్రీకి తిరు అంటారు కదా తమిళ భాషలో. తిరుమగళ్ అంటే లక్ష్మీదేవి లాంటి మా అమ్మాయి. ఏం చేయగేన్, దీని విషయం ఏం చేయాలో నాకేం తోచట్లేదయ్యా. చాలా పిచ్చిగా ఉంది, మనస్సు అంతా కష్టంతో నిండిపోయింది. వానవర్గట్కు కొరు ఎన్నుం. దీని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అది 2 చేతులు పైకెత్తి
ఓ నిత్య సూర్య నిర్వాహకుడా అంటోంది. ఈ పక్కన నిలబడి చూస్తోంది అనమాట తల్లి కూతురు కేసు. ఆ కూతురు అలా చేతులు పైకి పెట్టి నిత్య సూర్య నిర్వాహకుడా అంటోంది. కొన్ను ఏంది కోనరై కాత్తవన్ ఎన్ను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గో సమూహాలని రక్షించిన వాడా అంటోంది. ఎజెందు మేల్ నోక్కి ఇమైప్పిలల్ ఎరెక్కం ఒక్కసారి ఉన్నట్టుండి పైకి లేచి ఇమైప్పిలల్ కంటి మీద రెప్ప అలా పడకుండా అలా కళ్ళు పెట్టేసుకుని ఇరుక్కం అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమో వస్తాడేమో, నా కన్ను రెప్ప పాటులో నేను మిస్ అయిపోతానేమో అన్నట్లుగా అలా ఆకాశంలోకి చూస్తాను. ఎంగనే నొక్కుగేన్ ఎన్నం ఎలా నిన్ను సేవించాలయ్యా అంటోంది. ఈ ఎన్నం 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 ఈ గుమ్మం పక్కన నిలబడి తల్లి ఎలా అంటోందో అలా అంటోందో అంటూ అన్న ప్రతి మాటని మళ్ళీ మనకి చెప్తోంది అనమాట. శంతడం పునల్ సూల్ చక్కటి సమృద్ధమైన జలాలతో చుట్టబడిన తిరువరంగత్తు ఆయ్ శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఓ శ్రీరంగనాథ స్వామి ఎన్ తిరుమగట్కు ఎన్ సైగేన్ మా అమ్మాయి విషయంలో నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేనేం చెయ్యాలో నాకు తెలియదు. ఇద్దరికీ తెలియకుండా పోయి ఇందాకడదానేమో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, ఇవాళ తీరత్ ఎన్ సైదు ఏం చేస్తావు ఇవాళ విషయంలో. ఇప్పుడు ఎన్ సైగేన్ నిన్నంటున్నాను కానీ నాకేం చెయ్యాలో కూడా తోచట్లేదయ్యా, అలా అయిపోయింది మా అమ్మాయి పరిస్థితి అని అంటోంది అని చెప్పి అర్థం చెప్పుకున్నాము. ఇంకా వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 68వ పేజీ ఎట్టాం పాట్ 8వ పాసుర 7 వ్యాఖ్యానం. இவளுக்கும் மேன்மேலன வருகிறனோ இவள் தீர்க்குகைக்கு நான் செய்வது என்னான் என்கிறாள். ఈమెకు మేన్మేలన వరుగిర ఒక కష్టం మీద ఒక కష్టం మీద ఒక కష్టం వచ్చి పడిపోతోంది. ఇప్పుడు ఏదో అలా మాట్లాడకుండా పడుందిలే అనుకుంటే అంతలో మూర్ఛ వచ్చేస్తోంది, అంతలో మెలకు వచ్చేస్తోంది, అంతలో కళ్ళు నిండిపోతున్నాయి, ప్రవాహాలు దుఃఖం ప్రవాహమై ప్రవహిస్తోంది. ఈ మేలు ఆ పదం వాడారు. పైపైన ఒకదాని మీద ఒకటి వచ్చేటువంటి ఈ కష్టాలు తీర్చడానికి నాను సైవదన్నెంగిరార్ నేనేం చెయ్యాలి, దిక్కు తోచట్లేదంటారు చూడండి. ఆ పరిస్థితిలో ఉన్నారు ఆళ్వారు తాయిమారి యొక్క అవస్థలో అని చెప్పండి. కొజందు వానవర్ గట్కన్నం నిత్య సూరిగళక్కం తలయ్యానవనే ఎన్నం మొట్టమొదటి పిలుపు అది. నాయన నిత్య సూరి నిర్వాహకుడా నెంబర్ 1 పిలుపు. కొజుందు అంటే చిగురు, చెట్టుకు ప్రధానం చిగురు కదండి. అందువల్ల నిత్య సూర్యులకి చిగురు లాంటి వాడు నువ్వు అంటే నిత్య సూర్య నిర్వాహకుడివి అని అర్థం. అంటే ఊజి మొదల్వన్ మొట్టమొదటి వాడు. చిగురు తర్వాత పరిణామ దశల్ని పొంది వృక్షంగా మారినట్టే నీ నుంచే సృష్టి అంతా కూడా జరుగుతోంది. కాబట్టి మొత్తానికి జగత్ సృష్టి కారకుడా అని పిలవడం ఈ కుజుండ్రు అనేటువంటి పదం వల్ల తెలుస్తోంది. అందుకే అవరగల్ వేరాగా తాన్ కొలుందానవన్ ఎన్నుదల్ అలా అయినా చెప్పుకోవచ్చు. మొదల దగ్గర నీరుకు పోయకపోతే వాడిపోయేది చిగురే కదా. అది ఇది మనకి మన సిద్ధాంతాలని చాలాసార్లు చెప్పుకున్నాం, ఊరికే గుర్తుకొచ్చిందని చెప్పుకోవడం ఎందుకండి. హరే కృష్ణ ఇస్కాన్ వారు అన్ని దేశాల్లోనూ హరే కృష్ణ హరే రామ సిద్ధాంతాలని మీరు మీ ఊళ్ళో చెప్పుకోవాలి, ఇక్కడికి వచ్చి చెప్పడం కాదు. ఎందువల్ల అంటే ఎక్కడ పుట్టిందో అక్కడ నీరు బాగా పోస్తే అది శాఖోపశాఖలై అన్ని చోట్లకి బాగా దినదిన ప్రవర్ధమానం అవుతుంది అన్నవల్ల ముందు మనం మన సిద్ధాంతాన్ని బాగా పరిరక్షించుకుని అప్పుడు దేశ విదేశాల వ్యాప్తి
వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చేతులు ఎత్తేద్దాం అనుకుంటే ఇది వాడిపోతుంది అని అక్కడ ఒక సిద్ధాంతాన్ని చెప్తూ ఉంటారు వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడూ కూడా. అలాగా ఇక్కడ నిత్య సూర్యగళక్కం తలయ్యానవనే ఎమ్మ అన్నియే అవరిగళ్ వేరగత్తాన్ కొళందానవనెన్నదల్. అది ఆ మూలంలో నీరు పోస్తేనే చిగుళ్ళు బాగా విస్తరిస్తాయి. అందులో నుంచి మొగ్గలో, పువ్వులో, కాయలో, పళ్ళో అన్నీ రావడానికి మూలాల్లో పోయాలండి. అందువల్ల మూలం ఎప్పుడూ బాగుండాలి, అభ్యాసం ఎప్పుడూ బాగుండాలి. అప్పుడు రిజల్ట్ ఎప్పుడూ బాగుంటుంది. దాంతో కూడా దీన్ని మనం సమన్వయించుకోవచ్చు అందంగా. అవరగళాలే లబ్ధ సత్తాగనాగై, దాని వల్లనే లబ్ధ సత్తా, వాళ్ళు ఉంటేనే, నిత్య సూర్యులు ఉంటేనే పరమాత్మ ఉంటాడు. మూలాల్లో జలాలు ఉంటేనే చిగురులు ప్రకాశవంతంగా ఉంటాయి. అయినా ఎక్కడో కొన్రేంద్రి లోకాంతరத்தில் పరమాత్మత్వం తేడ వేణుము, ఎక్కడో పైలోకాల్లో స్వామి ఆశ్రితుల మీద ప్రేమను గురించి చెప్పుకోక్కర్లేదండి. మనకి తెలిసేలాగా సౌలభ్యానికి పట్టం కట్టి శ్రీకృష్ణ అవతారంలో వచ్చి ఇక్కడ ఆవులను మేపినటువంటి స్వామిని గురించి మనం తలచుకుంటే చాలు, ఆయన సౌలభ్యం అంటే మనకేమిటో తెలుస్తుంది. పరత్వం, సౌలభ్యం రెండు కూడా రెండు దిక్కుల లాంటివి, అటు ఇటు ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉంటాయి పరమాత్మ తత్వానికి. అది ఎంత గొప్పదో ఇది అంతకంటే గొప్పది. మామూలు వాడు నలుగురిలో కలుసుకోవడం గొప్పే ఉందండి. వీడిని పలకరించేవాడు లేడు, వీడికి తిండి పెట్టేవాడు లేడు, వీడికి ఎవ్వడూ లేడు. అలాంటి వాడు వచ్చి ఆహా ఓహో అని అందరితో కలుసుకోవడం గొప్ప కాదు. లోకాలని ఏలేటువంటి స్వామి అలా బ్రహ్మ తండ్రి అట యశోదకు పుత్రుడట, కలదొకరికి చెప్పకూడునా ఇది అంటారు అన్నమయ్య. అంత గొప్పవాడివి. పరబ్రహ్మ తండ్రి అట పశువులను కాచెనట. అలా బ్రహ్మ తండ్రి అట తను పశువులను కాచాడట. అంటే అదండి గొప్పతనం. పరత్వం ఉండిన చోట సౌలభ్యం ఉండడం అనేటువంటిది చాలా గొప్ప. ఏం చేశాడండి అంతంత గొప్పతనాలు? అండిలే அவர்களாலே லப்த சத்தாகனாகை குன்னேந்தி லோகாந்தரத்தில் பரிமாத்தம் தேட வேண்டுமோ பசுக்களும் తత్ప్రాయురాన ఇడయ్యర్కుం ఉదవినవన్రో. పశువులని తత్ప్రహయమాన, పశువులతో సమానమైన గొల్లల్ని. ఆ వ్యాఖ్యానం రాయడం చూడండి. అంటే అసలు మన పశువుతో పోల్చకూడదండి. ఎందువలంటే పశువులకి మనకి లేని ఎన్నో నియమాలు ఉన్నాయి. ఎన్నో గొప్ప నియమాలను పాటిస్తాయి పశువులు, మనం ఏదీ పాటించం. వాటన్నిటి చాలా నియమబద్ధమైనటువంటి జీవితం. కాబట్టి పశుప్రాయులం కూడా కాదు, ఇంకా తక్కువ వాళ్ళమే. ఆ పశువుల్ని మన్ని కూడా తత్ప్రాయరాన ఇడై వర్గం ఉదవినవన్రో, వాళ్ళందరికీ ఉపకరించినటువంటి వాడ. మేన్మై ఇల్లామై ఇழக்கிறேனோ, అది పరిపూర్ణత్వం, సౌలభ్యం రెండూ ఉన్నటువంటి స్వామిని నేను ఎందుకు పొందలేకపోతున్నాను? నేర్మై ఇల్లామై ఇழக்கிறேனோ ఎన్నం. ఏమండి ఆయనలో సౌలభ్యం లేదా అంటే, ఎక్కడ పడితే అక్కడే కరుణ అనేది జాలువారుతూ ఉంటుంది. మరి నేనెందుకు ఆయన్ని పొందలేకపోతున్నా? అజం మలయ్యై ధరిత్తు ஒரு வருஷத்தை పరిహరిత నీరు వర్షத்தை పరిహరిత్తలాగా అదో. బాగుంది. కొండనెత్తి ఆ వేళ ఆ వర్షాన్ని ఆపేవే, ఈ అమ్మాయి కంటి వెంట వచ్చే వర్షాన్ని ఆపలేవా? బాగుంది కదండి భావం. అంత పెద్ద వర్షాన్ని ఆపినటువంటి వాడివి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది, ఈ దుఃఖాన్ని నువ్వు ఆపలేవా అనేటువంటివి. పరిహరిత్తలాగాదో బహుదా దుఃఖ వర్షిణి, బహుదా సంతత దుఃఖ వర్షిణి ఎంగరవిదు పరిహెత్తలాగాదో. ఏమండి మనకు వచ్చేటువంటి ఈ దుఃఖం ఏమిటండి, ఈ వర్షం ఏమిటండి అంటే, యామనాచార్యులు వారు చెప్పిన వర్షాన్ని ఒకదాన్ని మన సంప్రదాయంలో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటండి? అవివేక ఘనంద దింగ్ముఖే బహుదా సంతత దుఃఖ వర్షిణి భగవన్ భవ దుర్దినే పదస్థలితం మామవలోకయ అచ్యుత. అచ్యుత, ఒక మేఘం కమ్మేసింది నా మీద. ఏమిటా మేఘం?
అవివేకమనే మేఘం. చాలా అద్భుతంగా పెద్దలు రిఫరెన్స్ గా ఇచ్చేటువంటి అళవందార్ స్తోత్ర శ్లోకం అండి ఇది. అవివేకం అనేటువంటి మేఘం అడ్డుపట్టేసింది. దాన్ని ఏం వర్షం కురుస్తోంది? దుఃఖం అనే వర్షాన్ని కురిపిస్తుంది. ఎల్లవేళలా దుఃఖం అనే వాన కురుస్తోంది. ఇది భగవన్ భవదుర్దినే అంటారు. ఈ సంసారం అనేటువంటిది దుర్దినము అంటారు. దుర్దినము అంటే చెడ్డ రోజు అని కాదండి. దానికి ప్రత్యేకంగా ఒక డెఫినిషన్ ఉంది. దుర్దినం, మేఘ చెన్నంతు దుర్దినం. చాలా గొప్ప అర్థం అండి ఇది. పూర్వం పెద్దలు సూర్య భగవానుడు కనిపించి ఆయనకి దాసోహం పెడితే గాని సాపాటు చేసేవారు కాదండి. ఖచ్చితంగా సూర్య దర్శనం కావాలి. అలా సూర్య దర్శనం అవ్వకుండా మేఘాలు చన్నము కప్పివేస్తే ఆ రోజుకి దుర్దినం అని పేరు. ఒక ఆయన పండితుడు వచ్చేటప్పటికి ఏమండి దుర్దినం అంటే ఏమిటండి అని అడిగారు. వీళ్ళకి తెలుసు, ఆయన చెప్తే ఆనందపడదామని. ఆయన దుర్దినాలు వేరుగా ఉన్నాయండి. యద్దినే తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినం అని ఆయన డెఫినేషన్ ఇచ్చాట. ఏ రోజైతే తద్దినాలు లేవో, నాకు భోక్తగా పిలుపు రాదో, నాకు తిండి లభించదో, ఆ రోజే నా దుర్దినం అండి. అయ్య బాబోయ్, ఇలాంటి దుర్దినాలు మాకు వద్దులండి. దుర్దినము అంటే మేఘము చేత సూర్యుడు కప్పినటువంటి రోజు అనేటువంటిది. కాబట్టి ఈ సంసారమే ఒక దుర్దినంగా భావిస్తే నేను దారి తప్పిపోయానయ్యా, నువ్వు నన్ను కటాక్షించాలి అని అనేటువంటిది ఒక అందమైనటువంటి బహుదా సంతత దుఃఖ వర్షణీయంగిరైదు పరిహరత్తలాగాదు. ఇలాంటి దుఃఖాన్ని పెద్ద వాన పడితేనే, ఆకాశంలోంచి వచ్చే వాననే అడ్డుకోగలిగిన శక్తి కలిగిన వాడివి, ఈ కళ్ళల్లోంచి వచ్చేటువంటి దుఃఖ వర్షాన్ని ఆపడం నీకేం కష్టమయ్యా. అజం బాలర్ శైవదయ్యం செய்யுமன்னம் స్నేహితగల్ చెయ్యవదయ్యం చెయ్యం ఎన్నుదల్ అని. అంటే ఎవరెవరు చేసేటువంటిది చిన్నపిల్లలు చేసినట్లుగా, పెద్దవాళ్ళు చేసినట్లుగా, పసివాళ్ళు ఏమీ చేయలేక కావలసిన దానికి గట్టిగా ఏడుస్తారు చూడండి. బాలర్ శైవదయ్యం చెయ్యమన్నదల్. మనకు ఒక మాట ఉందండి, ఏమిటి? రోదనమే బలము. పసివాడికి రోదనం బలం అని ఉంది కదండి. అంటే ఏడ్చన్ని సాధించుకుంటారు అని మనం చెప్పుకుంటాం. రెండు అర్థాలు చెప్తారు దానికి. బాగా ఏడ్చేటప్పుడు కాళ్ళు చేతులు అలా కొట్టేసి కొట్టేసి గొల్లు గొల్లు అని ఏడుస్తూ ఉంటే తెలియకుండానే బాడీకి అది ఒక ఎక్సర్సైజ్ అయిపోయి బలం వస్తుంది అనే అర్థాన్ని కూడా చెప్తారు దాంట్లో. రెండో అర్థం ఏంటి? ఏదైనా అడగగానే చేయకపోతే గొల్లుమని ఏడ్చాడు అనుకోండి, నైనా ఏడవక ఏడవక ఏడవ, నీ పని చేస్తాము అని. ఏడుపుతోటి దేన్నైనా బాలానం రోదనం బలం. ఏడుపు అనేది వాళ్ళకి చాలా బలవంతమైన. అలాగా గొల్లుమని ఏడ్చి, ఇక్కడ ఈ మాట చూడండి, బాలర్ శైవదయ్యం చెయ్యుమెన్నిదల్ స్నేహిగల్ శైవదయ్యం చెయ్యుమెన్నిదల్. అది పిల్లల్లాగా చేసే ఏడ్చి సాధించాలనుకుంటోంది. అంటే స్నేహితుల్లాగా ప్రేమ కలిగిన వాళ్ళు మామూలుగా నమస్కరించినట్లుగా జనరల్ గా నడుస్తోంది అని. రెండు రకాలుగా. ఏదో మనకి ఒక మాట ఉంది, బై హుక్ ఆర్ కుక్ అనో ఏదో అంటుంటారు వాళ్ళు. అంటే ఎలాగో అలా దాన్ని సాధించి తీరాలి అనేటువంటిది. తొజం పుగలత్తారు శైవత్తై చెయ్యం మెన్నదల్. పొందాలనుకునేటువంటి వాళ్ళు ఎలా సాధించాలనుకుంటున్నారో అలా చేస్తోంది. వేదాంత జ్ఞానముడయారు శైవత్తై చెన్నమెన్నదల్. వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చెయ్యాలో అనుకుంటున్నారో, వేదాంతులు ఏం చేస్తారండి? అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని. ఒక దండం పెట్టేస్తే మన పని అయిపోతుంది అనుకుంటారు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళైనా పట్టుకొని తామనుకున్నది సాధించి తీరాలి. ఈ సిద్ధాంతాన్ని 4 వాక్యాల్లో చెప్పారండి. ఇక్కడ చూడండి, నెంబర్ 1 బాలర్ శైవదయ్యం చెయ్యుమన్నుదల్. ఏడ్చి సాధించడం ఒకటి. స్నేహిగల్ శైవదయ్యం చెయ్యుమన్నుదల్. మాటలతో స్నేహితుల్లాగా సాధించాలనుకున్నది ఒకటి. తొయం పొగలత్తారు శైవత్తై చెయ్యుమన్నుదల్. ఒక ఉపాయాన్ని పొందాలనుకునే వాళ్ళు చేసే పద్ధతి ఒకటి.
వేదాంత జ్ఞానముడయ్యారు శైవదై చెయ్యమన్నదారు. వేదాంతజ్ఞులు దండం పెట్టైనా సరే పని సాధించుకోవాలి అన్నట్లుగా సాధించుకుంటోంది. ఆవ్య నల ఎవ్వెరుకం తుజువానంతరం వరక్కాణామయ్యాలే బ్రహ్మాస్త్రం వాయుమడందదు ఎన్నో అదాహ్యమాన ఆత్మవస్తు అగ్నిమయమాంబడి నడుమూర్చిరియం. భలే ఉందండి. ఇంత నమస్కరించినా, ఇంత ఏడ్చినా, ఇంత గొల్లుమన్నా స్వామి రాకపోవడం వల్ల అయ్యో నా బ్రహ్మాస్త్రం కూడా దెబ్బతిందే, ఇది కూడా పనిచేయలేదే, ఇంతలా ఏడ్చాను, ఈ ఏడుపు కూడా స్వామికి ధైర్యాలేదే, బ్రహ్మాస్త్రం మొక్కపోయిందా ఏంటి, మరపోయిందా వంటి అనేటువంటి విచారంతో ఆత్మతత్వం ఇది దహింపబడదండి. భగవద్గీత అంతా చెప్పారు కదా, దీన్ని నువ్వు తడపలేవు, కొయ్యలేవు, ఏది చేయలేవు అని. అలాంటి ఆ అగ్నితత్వమే అగ్నిలా అయిపోయేలాగా ఈ ఆత్మ దీర్ఘ నిశ్వాసం వదులుతోంది. ఆ మాట బాగుందండి. అదాహ్యమానవ ఆత్మవస్తు అగ్నిమయమాంబడి, దేని చేత దహింపబడని అగ్ని వస్తువు తానే అగ్ని అయిపోయినట్లుగా ఈ ఆత్మ నడుమోచ్చర్యం పెద్ద నిట్టూర్పులు విడుస్తోంది. దీర్ఘం ఉష్ణంచ నిశ్వస్యాయంగరపడియే. వాళ్ళ చిత్రకూటంలో రామచంద్రుణ్ణి దర్శించాలి అనేటువంటిది ఆ సమయంలో జగత్తుకు శోకాన్ని పోగొట్టేటువంటి వాడు ఎప్పుడు భరతుడు ఎలా బాధపడ్డాడో, సీతామ్మవారు ఎలాంటి దీర్ఘమైనటువంటి నిశ్వాసాలతోటి వేడు నిట్టూర్పులతోటి తనను తాను దహింప చేసుకుందో అనేటువంటి ఇన్ని భావాలను పొందుతోంది ఆళ్వార్ నాయకి. అంజనవన్ననే ఎన్నం. అంజనవన్నను అంటే అందమైనటువంటి ఓ శ్యామల మూర్తి అనే ఒక అందమైనటువంటి భావాన్ని కూడా చెప్తున్నారు అని అన్నమాట. ఎందువల్ల అది ఆ అంజనవన్ననే ఎన్నం. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. நெருப்பிலே நீரை சுரிந்தா போலே அக்களிருந்த வடுவை கொண்டு வந்து తోత వల్లయ్యే ఎన్నం. నిప్పుని నీరు ఆర్పినట్లుగా, నిప్పు మీద నీళ్లు చిలకరించినట్లుగా నీ చల్లని దివ్య మంగళ విగ్రహాన్ని నాకు ఒకసారి దర్శింపచేయవా. నీ విగ్రహ దర్శనమేమో నీళ్లు చిలకరించడం లాంటిది, నేను పడే ఆవేదనేమో నిప్పులాగా కనకన కనకన మండిపోతూ ఉన్నటువంటిది. ఈ నిప్పుని ఆర్పడానికి నీ దయామృతం అనేటువంటి చల్లటి నీరు కావాలయ్యా అని. మేఘశ్యామం ఎన్నంబడి విరే. నా దగ్గర ఎక్కడ ఉంటాయి, నీళ్లు ఉంటాయా అంటావేమో, నువ్వు మేఘశ్యామల మూర్తివి కదా, మేఘం లాంటి శ్యామల వర్ణము కలిగినటువంటి వాడివి కదా. కైకేయి వార్తయాల్ పిరంద తాపమడయ్యవారం కెడేర్ అవ్వడి వజిగలే విజక్కప్పెత్తోమాగిలన్నారు గడిదే. చిత్రకూటంలో రామచంద్రుణ్ణి దర్శించడానికి బయలుదేరిన భరతుడు ఎలా ఉన్నాడో చెప్తూ ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి. కైకేయి వార్తయ్యాల్ పిరంద తాపం. కైకేయి మాట వల్ల పుట్టిన వేడి. కైకేయి చాలా ఆనందపడతాడు, కొడుకు రాజ్యం వచ్చింది అంటే అని రాజన్ అని పిలిచింది అన్నాం కదండి. అదిట ఒక పిడుగు మీద పడ్డట్టుగా మండిపోయిందిటండి భరతుడికి ఒళ్ళంతా. కైకేయి వార్తయ్యాల్, ఆవిడ యొక్క పిలుపు చేత పిరంద తాపం మడయ్యా, పుట్టినటువంటి ఆ అగ్ని చల్లారాలంటే ఏం చెయ్యాలండి అని చెప్పి ఆయన రాముడి దగ్గరికి వెళ్ళి మేఘశ్యామం మహాభావం స్థిర సత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామ్యహే రామం జగత శోకనాశనం. ఈ వేడి తీరాలంటే ఆ మేఘశ్యాముణ్ణి కీర్తించాలి. ఆ మేఘం చల్లని కృపావర్షాన్ని వర్షిస్తే నా శరీర తాపం పోతుంది. మహాబాహం గొప్ప భుజాలు కలిగిన స్వామి, స్థిరమైన స్థిర సత్వం. ఏదో ఒకసారి బలం తెచ్చుకుని అది ఉపయోగిస్తే అయిపోవడం కాదు, ఎప్పుడు ఒకే విధమైన శాశ్వతమైన స్థిరమైన బల సంపద కలిగినటువంటి వాడు. దృఢ వ్రతం, ఎంత మంచి వ్రతం అండి. సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. ఒక్కసారి నీ వాడిని అనండి, మిమ్మల్ని రక్షించడం నా వ్రతం. దృఢ వ్రతం కదా ద్రక్ష్యామ్యహే ద్రక్ష్యామహే రామం
జగతశోకనాశనం. ఎప్పుడు నా రామచంద్రుణ్ణి, లోకము యొక్క బాధని పోగొట్టే రామచంద్రుణ్ణి. అంటే కైకేయి కలిగించిన ఆ వార్త వల్ల వచ్చినటువంటి ఈ తాపం మేఘశ్యాముణ్ణి చూడడం వల్ల పోతుంది అని భరతుడు అనుకున్నాడో, అలాగే కష్టాలు అనేటువంటి ఈ తాపాల్లో మునిగినటువంటి ఆళ్వారు నాయిక మేఘవర్ణ అని చెప్పి ఆయన్ని పిలుస్తోంది అని అంటున్నారు అన్నమాట. ఎழிந்திచ్చాది వడివై నినైతవారే ధరిత్ ఎழிందిరిందు. శరీర సౌందర్యాన్ని భావించగానే ధరిత్ ఎழிందిరిందు, కాస్త శక్తి వచ్చి లేచి నించుంటుంది. అంతవరకు పడిపోయింది, మోహపడింది, చేతులు ఇచ్చేసింది అని చెప్పుకున్నాం కదా. స్వామిని తలుచుకోగానే ఎక్కడ లేని ధైర్యం ఒక్కసారి లేచి కూర్చుందిటండి. వర సంభావనై ఉళ్ళ దిక్కై పార్త్. ఇటొస్తాడా ఇటొస్తాడా అట్నుంచి వస్తాడా? వర సంభావన. వర రావడానికి సంభావన అంటే ఇక్కడ సంభావనలు పెట్టడం కాదు, అవకాశం ఉన్నటువంటి దిక్కు అని. ఎట్నుంచి రావడానికి అవకాశం ఉందో ఆ దిక్కులంతా కూడా పార్త్. ప్రథమ పరిస్పందమే తొడంగి కాణమేనం ఎన్ని మై కొట్టాదే పార్తు కొండెరిక్కుం. ఎంత చక్కగా రాస్తారో. మై కొట్టాదే, రెప్ప పాటు లేకుండా. కళ్ళు ఆ రెప్పలు అలా వాలిపోతూ ఉంటాయి. అవి ఎక్కడ వాళ్తాయో ఆ క్షణంలో వచ్చి వెళ్ళిపోతాడేమో అని రెప్పపాటు లేకుండా ప్రథమ పరిస్పందమే తొడంగి కాణవేణం. మొట్టమొదటి నుంచి రావడం దగ్గర నుంచి చూడాలి అని. మనకు తెలుగులో ఒక మాట ఉంది కదండి, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశారు అని. అంటే అంత శ్రద్ధగా చూస్తారు. ఎట్నుంచి వస్తాడా, ఎట్నుంచి రావడానికి అవకాశం ఉందా అని ఆ దిక్కుకేసి చూస్తుంది. ఎంగనే నోకుగేనన్ను తాను పార్త దిక్కుల్ వర కాణామయ్యాలే. ఎటు చూసినా ఆయన రాకపోవడం వల్ల పిన్నోక్కి వందు కళ్ళి కొండం ఎన్నో పురంది పారా నెర్కం. ఎలా చూడాలి, ఎట్నుంచి చూస్తే వస్తాడు, ఎలాగ అవకాశం ఉంది, నేను మిస్ అవ్వకూడదు, తల్లడిల్లిపోతోందిటండి. మొట్టమొదటి నుంచి చూసేయాలని. వడవై నిனைத்தவாறே தளர்த்திலே எழுந்திருந்து ஆனை குதவினா போலே வரக்கூடும் ఎన్నో మేల్నోక్కి పార్తు. ఈ ఎదురు చూపుల్లోనే మనసులో ఎన్ని భావాలో చూడండి. ఆ వేళ ఆనై కుదవినా పోలే, ఏనుగు పిలిస్తే, గజేంద్రుడు పిలిస్తే వెళ్ళావు కదయ్యా, అలా నేను పిలిస్తే నువ్వు రావా అనే ఆశతోటి ఎదురు చూస్తోంది అని. ఆ ఎదురు చూపు అనే దానికి గజేంద్రుణ్ణి రక్షించడానికి వచ్చినట్లుగా వస్తావు అని సమన్వయించడం. ఇది నంబిళ్ళయ్య గారి యొక్క అద్భుతమైన వ్యాఖ్యానం అన్నమాట. నానున్నై కాణం విరగేదెండ్రం. నిన్ను ఎలా చూడాలి? செழுந்தடம்புனல் சூழ் திருவரங்கத்தாய் అజగేతాయ్ పెరుత్త నీరు సూజంద కోయిలై. ఏం అందమైన జలాలండి ఆ కావేరీ నిండా. అది ఎంత అదృష్టం చేసుకుందో. కావేరీ జలాలు చాలా తెలివితేటలను ఇస్తాయి. ఆ జలాలు తాగడం వల్లే తమిళ వాంగ్మయంలో అంత తెలివైన వాళ్ళు ఎక్కువ మంది పుట్టారు అని కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. అంత అద్భుతమైనటువంటి జలాలది. అజగియత్తాయ్ పెరుత్త నీరు సూర్యంద కోయిల్ అంటే అందమైనటువంటి చక్కటి పవిత్ర తీర్థము కలిగినటువంటి ఆ నది చేత చుట్టబడిన శ్రీరంగంలో పవళించిన ఇప్పటి శ్రమహరమాన దేశత్తులే. శ్రమను పోగొట్టేటువంటి దేశంలో నీరు వందు సాయంద నువ్వు వచ్చి నుంచి వందదు ఇవళ వరవు పార్త తండ్రో. ఏ అమ్మాయిని రక్షించడానికే అని నేను అనుకుంటున్నాను, అందుకు కాదా ఆ తల ఇత్తలయ్యా ఇత్తు. ఇది అట్నుంచి అటు అయిందా, తలక్రిందులైందా. తలక్రిందులు అనడానికి పదం వాడతారండి ఎప్పుడు. ఆ తల ఇత్తలయ్యా ఇత్తు, ఆ పక్కది ఈ పక్కకైపోయిందా అంటే తల క్రిందులైందా అంటే అనుకున్నది తల కిందులైపోయిందా అని అర్థం అన్నమాట. ఆ తలై ఇత్తలయ్యా ఇత్తు ఎన్ సైగేన్ కర్తవ్యమడంగలం తానే అనుష్ఠిస్తాళ్ళు. ఇతరోపాయాల చేత లభించేది కాదు నా నిశ్చర్యవేదన. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఉపాయాంతర సాధ్యమో. ఇంకా ఇతర ఉపాయాల చేత ఇది లభించేది కాదే, మరి ఏం చెయ్యాలి? ఉమ్ముడయ్య దర్శనం. నీ దర్శనము ఒక పట్టాన లభించేది కాదు కదా తండ్రి. ఎంత తిరుమగట్టే ఇవాళ ఈజక్కలాము. అసలు ఏమన్నా మా అమ్మాయిని దూరం చేసుకోవాలని అనుకుంటున్నావా ఏంటి?
దీన్ని పట్టించుకోకుండా వదిలి చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఉమ్మయ్యర్వరేయం ఆశయపట్ట వేత్తమన్రో, నిన్ను ఒక్కడినే కావాలి అని కోరుకునే మా అమ్మాయి అని మర్చిపోయావా ఏంటి? నువ్వు తప్ప తనకి ఇంకేం అక్కర్లేదనుకుంటా. మా అవళవదు ఉమ్మయ్యం అవళయ్యం సేర ఆశయపట్ట ఎత్తముడయ్య అవళల్లో ఇవళ్ళు. బాగుంది. నిన్నొక్కడనే కోరుకోవాలి అని ఈ మాట చూడండి, ఒక అందమైన మాట. ఎన్ తిరుమగట్కే ఉమ్మై ఒరువరయ్యం ఆశై పట్టవేత్తమన్రో, లక్ష్మీదేవి నువ్వు ఒక్కడవే కావాలనుకుంది, కానీ ఎన్ తిరుమగట్టు లక్ష్మి కంటే గొప్పదైన మా అమ్మాయి ఉమ్మయ్యం అవళయ్యం సేర ఆశై పట్ట ఎత్తం ఉడయ్యవడ అళ్లలో. నువ్వు లక్ష్మీదేవితో కూడి ఉంటే మీ మిథునాన్ని సేవించాలి అనుకుంటోంది మా అమ్మాయి. మిథున దర్శనం కావాలి అనుకుంటోంది మా అమ్మాయి. అది కూడా నువ్వు నోట్ చేయొద్దా? కనీసము ఒక్కడనే చూద్దాం అనుకోవట్లేదు మీలాగా, ఇద్దరిని కలిసి చూడాలనుకుంటాం. సాక్షాత్ లక్ష్మియోడక్క చొల్లరామాగాదే ఇవళై, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలు ఈవిడ, అంతకంటే కూడా గొప్ప ఆవిడని చెప్పాలి. ఇలాంటి ఆవిడ విషయంలో ఏం చేస్తే సరిపోతుంది? మా అమ్మాయిని ఏం చేయదలుచుకున్నావు? భలే అడుగుతుందండి నిజంగా. తాయిమార అవస్థలో రంగనాథుణ్ణి తెలుగులో ఆ మాటను చూడండి, నిలదీసి కడిగేశాను అంటుంటారు. ఈ కడిగేయడం అనే పదం ఏమిటి అంటే, ఇలా అనుకుంటున్నావా, అలా అనుకుంటున్నావా, ఇలా చేద్దాం అనుకుంటున్నావా, ఇది తెలీదా దులిపేశామంటుంటాం తెలుగులో మాటల్లో. అలాగే రంగనాథుణ్ణి పట్టుకుని మా అమ్మాయిని ఏం చేస్తావు అనుకుంటున్నావు, ఎలా రక్షిద్దాం అనుకుంటున్నావు, సామాన్యురాలనుకుంటున్నావు, నువ్వు లేకపోతే బతకలేదని తెలియదు అనుకుంటా, ఇలా వరస పెట్టి బాణాల మీద బాణాలు, శర పరంపరలు, వాగ్బాణాలని నా తాయిమార అవస్థలో ఆళ్వార్లు ఈ పాసురంలో అందంగా అందించారు. కొழுந்தவானவர்கட்கு என்னும் ஒன்றென்றி கோனரை காத்தவன் என்னும் அழுந்தழும் ஆவியனல வெவ்வியர்க்கும் அஞ்சனவண்ணனே என்னும் எழுந்து மேல் நோக்கி மைப்பில் இருக்கும் எங்கனே நோக்குகேன் என்னும் செழும் தடம் புனல் சூழ் திருவரங்கத்தாய் என் செய்கேன் என் திருமகட்கே. దేవేశం కోలనాదం నతైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన చ సాకురుకేశేందు సింధం యతేంద్రం మాలాదుర్గామునార్యో మమృతి నిధే రామ పద్మాక్షనాథ తిరువరుణ్మాల్ సేన முதலீசட கோபன்னாதமணி சீரியக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பானிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தம் நீர் கண்ணர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈழத்திற்கு எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் மண்ணுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதபிராம நிவாசினே ராமானுஜாரியதாச சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தை நகர ஜன்மனே ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలై సదయా పాత్రం దైవక్త్యాది గుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం ముని వారి తిరువాய்மொழி பிள்ளை மாதக வாழ்வாரு மணவாள மாமனவன் வாழியவன் வாரம் திருவாய்மொழி பிள்ளை மாநிலத்தவர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசக பாத சேவா பிராப்தாக்கில திரௌட வேத ரகசிய ஜாத ஸ்ரீ గౌతమాన్వయజన్మాశ్రితభాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్య కౌశికాన్వయ సంజాతం వెంకటారితనూభో వేదాంతాచార్య సశిష్యౌడైవర్లు మాంబజ శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు మళ్ళీ బుధవారం నాడు క్లాస్. జై శ్రీమన్నారాయణ. ఆనాడు ఆళ్వార్లు కొండమేంది కుళ్ళూరు మధ్య కాత్తవనని కొండను నమ్ముకుంటే చాలు గోవర్ధనగిరి అని చెప్పి ఆనందంగా చెప్పారు. అంటే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు త్వరగా అని చెప్పి అన్న ఉద్దేశంలో ఈ రోజున ఎంతకీ లేకపోయేసరికి అదే కొండమేంది అని చెప్పి మళ్ళీ బాధపడుతున్నట్టుగా ఉంది ఇవాళ.
అంటే ఎక్కడ పొగిడారో, ఎక్కడ ఆనందపడ్డారో ఇంకా ఆకపోయేసరికి అదే తలుచుకుని ఈనాడు నాయక బాధపడుతోంది అన్నట్టుగా ఇక్కడ 7 పత్తుల తర్వాత మళ్ళీ అంతేనమ్మా? అంతే. ఏదైనా ఆశించడం, లభించనప్పుడు ఆర్తి చెందడం అనేది ఆళ్వార్ లక్షణం. అలా అడుగడుగునా కనిపిస్తోంది అని. బాగుంది. జయశ్రీ గారు. జై శ్రీమన్నారాయణ అమ్మా. అమ్మా చెప్పండి. ఎల్లుండి బద్రీ వెళ్తున్నాము. మీ మంగళాశాసనం అబ్బో అబ్బో విశాల భగవానికి దాసోహాలు 8 సమర్పించి రోజులు సేవించుకుని వద్దామని 50 మంది అందరికి మంగళాశాసనం ఈ తరపు నుంచి. తప్పకుండా అమ్మా, జాగ్రత్తగా వెళ్ళి చక్కగా సేవించుకొని ఆచార్య పరంపర దాసోహాలు సమర్పించి మంగళాశాసనాలు తీసుకుని రండి. జై శ్రీమన్నారాయణ. రామకృష్ణ స్వామి ఆచార్యుల వారు ఒక మంగళాశాసనాన్ని అందజేయాలి. అది విశేషం ఏంటంటే వారి పెళ్లి రోజు, అందులో వాళ్ళ పెళ్లి రోజు, అందులో ఆ పెళ్లి రోజు కన్నా విశేషం ఏంటంటే మన ఆచార్య పరంపరలో ఈ సర్టిఫికెట్ కోర్సులో జాయిన్ అయ్యి తిరుపల్లాండిని అనర్గళంగా నేర్చేసుకుంటున్న స్థాయిలోకి వస్తున్న ఆవిడ అనమాట. సర్జన, డాక్టర్ కూడా పైగా ఖాళీ సమయంలో నేర్చుకుంటానని చెప్పి రెగ్యులర్ అయిపోతున్నారు. ఓ తల్లి, చాలా బాగుందమ్మా. ఇది నీకు ఎంత ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని ఎన్ని విధాలుగా సర్వార్థదం అన్నిటినీ కూడా కోరికలను తీరుస్తుంది. నీ సర్వీసెస్ లోకానికి చక్కగా ఉపయోగపడాలి తల్లి. జయ శ్రీమన్. దాసోహలం. విచిత్రం ఏంటంటే వారానికి ఒక 2 రోజులు వీలైతే వస్తాను అన్న వాళ్ళు రోజు రెగ్యులర్ గా ఇప్పుడు సమయాన్ని కుదుర్చుకుని వస్తున్నారు. అది విశేషం. వెరీ గుడ్. బాగుంది. అంజవాళి గారు. అదే దాసోహాలమ్మ గారు. దాసరాలు కూడా బద్రీ వెళ్తుంది అమ్మగారు మంగళాశాసనం కోసమే. 15 రోజులమ్మ ప్రయాణము. పంచబద్రీ సేవించుకొని బద్రీలో 8 నిద్రలు చేసేసి వద్దాము అని అమ్మ, అష్టాక్షరి చేద్దామని. సేవించుకురండి. మా దాసోహాలమ్మ. ఇప్పుడు సిరివెల్ నెల సీతారామ శాస్త్రి గారి అడవిగాచిన వెన్నెల అనే దానికి రాముడు చంద్రుడు. ఆ రామచంద్రుడు నగరంలో ఉన్న వాళ్ళని అంటే రాముని చూడని వాళ్ళు వ్యర్థము, రాముడి చేత చూడబడిన వాళ్ళు వ్యర్థం అని చెప్పేసి అక్కడ రామచంద్రుడు నగరంలో వాళ్ళని ఆనందింపజేశాడు. అరణ్యంలో సుగ్రీవాదులు పశుపక్ష అంటే పశు జాతికి చెందిన వాళ్లే కదా వీళ్ళు, సుగ్రీవాదులు, వీళ్ళు వానరులు. వీళ్ళందరినీ కూడా సంతోషపరిచాడు. హనుమంతుడు కూడా వారి రూపాన్ని వర్ణిస్తూ చెప్పి ఈ చంద్రుడు అనే భావనతోటి సంతోషింపజేశాడు అని భావనమ్మా నాకు. బాగుంది, చాలా చక్కగా ఉంది, అద్భుతంగా చెప్పారు. ఈ భగవంతుడు చంద్ర రూపంగా అన్ని చోట్ల ఉన్న వాళ్ళకి అందరికీ ఆ కటాక్షాలని వెన్నెలని ప్రసరింపచేశాడు. అది లౌకికంగా ఆయన మనకి వెన్నెలలో కూడా అలాగా అడవి అంతా కూడా ఆనంద పారవస్యం పొందుతుంది కదా అనే భావాన్ని ఆయన ప్రకటించారు. దాన్ని ఆధ్యాత్మికంగా చక్కగా మీరు చాలా చక్కగా చెప్పారమ్మా. బాగుంది. కోయిల్ తిరువాయిమొజి అంటే ఏంటమ్మగారు? అందులో చదవలేరు, ఒకసారి కష్టం అవుతుంది అని చెప్పి దాంట్లోంచి సారంగా తీసుకుని కొన్ని తిరువాయిమొழிల్ని పికప్ చేసి ఒక 200 పాసురాలుగా ఒక సమూహంగా చేర్చి దాన్ని పారాయణ చేస్తారు. కోయిల్లో నిత్యము కూడా అది పారాయణ చేసుకునేందుకు అనువుగా. కోయిల్ అంటే అది పెరుమాళ్ళ కోయిల్ అవ్వచ్చు, రంగనాథ ఆలయం అవ్వచ్చు, మనకి మన పెరుమాళ్ళు వేంచేసి ఉన్నటువంటిది అవ్వచ్చు. పారాయణానుకూలంగా దాన్ని మలిచారు కాబట్టి దానికి కోయిల్ తిరువాయిమొഴి అనేటువంటి పేరు వచ్చింది. 100 పాసురాలు. 100 పాసురాలు. పుల్లారావు గారు. దాసోహం అని చెప్పండి. ఈరోజు ఈ దాసు చాలా ధన్యుడేదమ్మా. భాగవతత్వముడు వీడు మావాడు అనుకుంటే చాలా ఉన్నారు కదా,
ఈరోజు ఆత్మాలను సంపాదించారు. మీరు అదృష్టవంతులు, సాక్షాత్తు రంగనాథ కైంకర్యంలో ఉన్నారు. ఈ 10 చెప్తున్నన్నాళ్ళు మీరు అలా మెదులుతూనే ఉన్నారు. తిరుక్కాపు అయిపోయిందమ్మా పెరుమాళ్. నేను దర్శనానికి వెళ్ళాను, చాలా అద్భుతంగా మీరు వర్ణించినట్టుగా ఉన్నారు పెరుమాళ్ళు. అలంకారం పెరుమాళ్ళు ఉన్నదాన్ని మనం వర్ణించామా? మనం వర్ణించినట్టు ఆయన ఉన్నాడు. అమ్మగారు జై శ్రీమన్నారాయణమ్మ. కొన్ని సంవత్సరాల తర్వాత తిరుమల దర్శనంకి వెళ్తున్నామమ్మా రేపు. నేను మా వారు మీ మంగళాశాసనం తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళి హాయిగా ఆ 10 శ్లోకాల పాసురాలని దగ్గర పెట్టుకుని అలా పారాయణ చేసుకుంటూ వెళ్ళండి చక్కగా. అమ్మా ఒలివెల్ కాలం వెళ్ళాం, ఇలాంటి అనుకూలాన్ని బట్టి మీకు చక్కగా ఒక్క పాసురమైనా ఉలగముండ పెరువాయి అయినా చాలు, అలా చదువుకుంటూ చక్కగా వెళ్ళి సేవించుకోండి, చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. పద్మజ గోన గారు. రమాదేవి గారు ఆగలి. ద్వారవతి. జై శ్రీమన్నారాయణమ్మ. అమ్మా చెప్పండి. శ్రీమద్ ద్వారవతి అని ఉంది కదా అమ్మ, ద్వారకానా అండి? రంగనాథ స్తోత్రం. అవునమ్మా, ద్వారక. ఓకే, జై శ్రీమన్నారాయణ. బాగుందండి. పుల్లారావు గారికి మాట. మా వాడు అని ఉన్నారు కదా మీరు. మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వాడు మొన్న చెప్పినట్టు అమ్మగారు సిట్టన్ అంటే శిష్యుడు అని అన్నారు కదా, అంటే లక్ష్మీదేవికి ప్రియమైన వాడని. అంతకన్నా ఏముందండి. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. రేపు ఎల్లుండి తరగతి లేదు, భగవద్ విష్ణు తరగతి లేదు, రేపు ఎల్లుండి. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.